అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏమిటంటే చికెన్ వండుతున్నానండి నా స్టైల్లో. చూడండి నా వండే విధానం ఎట్లా ఉంటుందో. చికెన్ని 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా కడాయి అనేది పెట్టేసినాను, హీట్ అవ్వనిద్దాం. ఇంకా కడాయి అనేది హీట్ ఎక్కింది. ఇంకా ఇందులో నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. 2 గరిటెలు వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు నేను ఇంకా పచ్చిమిర్చి, టమాటా, ఎల్లిపాయ అని ఇంకా నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కినాక బగార్ అనేది చేసుకుందాము. ఈరోజు సండే అని సండే స్పెషల్ చేస్తున్నానండి. కొంచెం లేట్ అవుతుంది వీడియో పెట్టడం, పిల్లలతో అవ్వటం లేదు నాకు. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇంకా ఇందులో నేను ఉల్లిపాయలు అనేది వేసేస్తున్నాను. సన్నగా తరుక్కున్నానండి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కునేది ఇంకా అది లైట్గా ఫ్రై అవ్వాలండి. చాలా కష్టమవుతుందండి యూట్యూబ్, ఏమో అనుకున్నాను కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి అస్సలు కుదరదు. వీడియోస్ లేట్ అయిపోతున్నాయని అనుకుంటుంటారు కదా, నేను ఇదే అనుకున్నాను నిజంగానే. ఇంకా నేను ఉప్పు వేసినానండి. ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గాల కదా, పిల్లలు ఉన్న వాళ్ళ కష్టం వద్దు దేవుడు అనుకున్నాను నేను. ఇంకా అల్లం మసాలా వేస్తున్నానండి, తాజాగా నూరుకున్నది. అల్లం మసాలా లైట్గా ఫ్రై అవ్వాలా. స్మెల్ భలే వస్తుందండి, తాజా ఉంది కదా అల్లం మసాలా, స్మెల్ ఘుమఘుమ అంటుంది. మీరు ఇంట్లో ఇట్లానే వండుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నా స్టైల్లో ఎంతమంది వండుతున్నారో నాకు తెలియాలి కదా. ఇట్లా నేను టమాటా వేసి కూడా వండుతానండి. ఇదే స్టైల్లో వండను, నాకు ఇంకా చాలా రకాల స్టైల్లో చేస్తాను నేను. కొన్ని టమాటాలు వేస్తాను, కొన్నిసార్లు వేయను. ఇంకా ఫ్రై లెక్క చేస్తాను పప్పు అన్నంలో తినడానికి. ఇంకా టమాటా పళ్ళు వేసినాను. టమాటా పళ్ళు కొంచెం మగ్గనిద్దాము. అందులో నేను పసుపు వేసుకుంటున్నాను, తొందరగా మగ్గాల కదా. చిటికెడంతా వేస్తున్నాను. ఇది కొంచెంసేపు కలిపి పెడదాము. అది గ్రేవీ లెక్క కావాలండి. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి నేను ఇట్లా గ్రేవీ కోసం టమాటా వేస్తాను. కొంచెం స్వీట్ ఉంటే పిల్లలు తింటారు. చూడండి ఇట్లా మగ్గిపోయింది. గ్రేవీ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇంకా నేను కొన్ని పచ్చిమిరపకాయలు ఇట్లా కోసి వేస్తున్నాను. మా పిల్లలు తింటారండి. నేను అన్ని రకాల పిల్లలకి తినిపించే అలవాటు అనేది చేస్తాను. ఎందుకంటే పిల్లలు అన్నీ తింటేనే కదా వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు అది తినను ఇది తిననని చెప్తే ఇంకా నేను తినే వరకు ఇడిచిపెట్టాను. ఇంకా నేను వాష్ చేసిన చికెన్ ఇంకా ఉల్లిపాయలతోనే వాష్ చేసినానండి. స్మెల్ అనేది నిశ్వాసన రాదు ఉల్లిపాయలు వేసి వాష్ చేస్తే. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇంకా ఇట్లా కలుపుకుందాము. ఇంకా సెల్ పక్కన పెట్టి కలిపినానండి. ఒక చేత్తో సెల్, ఒక చేత్తో వీడియో తీయాలంటే రాకుండా ఉంది. కలిపి ఇంకా మూత పెడదాము. ఒక 5-10 నిమిషాలు మగ్గనిద్దాము చిన్న మంట మీద. నేను ఈలోపు చపాతీ పిండి కూడా కలిపేసినానండి, ఆ వీడియో తీయలేదు. మళ్ళీ ఒకసారి అది నేను చూపిస్తాను చపాతీ పిండి ఎట్లా కలపాలో. చూడండి చికెన్లో నీళ్ళు అనేది బయటికి వచ్చేసినాయి. నేను అది అంతా నీళ్ళు ఆవిరి అయిపోయే వరకు ఇంకా దాంట్లోనే చికెన్ని మగ్గనిస్తాను. నీళ్ళు అనేది వేయను, నీళ్ళు వేస్తే నిశ్వాసన వచ్చేస్తుంది. ఇంకా మూత పెడదాము. చూడండి చపాతీ అనేది ఎంత స్మూత్గా అయిందో. అది నేను కలపడం వీడియో తీయడం మర్చిపోయినాను. ఇట్లా స్మూత్గా ఉండాలండి. చపాతీ పొంగు రావాలంటే నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. చూడండి పిండిని ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా చేసుకోవాలండి. పిండి అంతా చేసుకొని ఇట్లా 2 చేతుల మీదుగా ఇట్లా చేసి మెల్లిగా వత్తాలా, అప్పుడు చపాతీ అనేది బాగా పొంగు వస్తుంది. ఇది మా వారు నాకు చెప్పినారు, ఇట్లా చేస్తే చపాతీ పొంగు బాగా వస్తుందని. ఇంకా అప్పటి నుంచి ఇదే ట్రై చేస్తున్నాను. ఎంత లేట్ అయినా ఇదే ఫాలో అయిపోతాను. ఇంకా తినడానికే కదా టైం ఉండేది, అందుకే నేను వండడానికి కూడా కొంచెం టైం ఎక్కువనా ఉన్నా తీసుకుంటానండి. 1-2 చపాతీ తినేది బాగానే చేయాలి కదా, అందుకే చేస్తాను. ఇంకా మా బాబు చూడండి నేను ఎట్లా చేస్తున్నానో అట్లా ట్రై చేస్తున్నాడు. నా పక్కనే ఉంటాడండి, యాడికి పోడు అస్సలు. అమ్మ ఏం చేస్తుంది, ఏం వండుతుంది అని
సంవత్సరం బాబు అయినా అన్నీ అబ్జర్వ్ చేస్తాడు నా బాబు. ఇంకా చికెన్ చూద్దాము. చూడండి నీళ్ళు అనేది ఇంకా వచ్చేసింది. ఇంకా నేను ఇందులో కొంచెం కారము అట్లా వేసి మళ్ళీ మగ్గనిస్తానండి. కొంచెం కారం ఉంటే అది కారం వేసి కొంచెం మగ్గనిస్తే చికెన్ పీస్కి కారం లోపలికి అనేది పోతుంది. అందుకే నేను ఇట్లా ట్రై చేస్తాను. నాలాగా ఎంతమంది వండుతారో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీ లైక్ వల్ల నా వీడియో ముందరికి పోతుంది, నా ఫ్యూచర్ అనేది మారుతుంది మీ వల్ల. నేను కూడా అందరికీ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. దేవుడు మీకు చల్లగా చూడాలని ఆశిస్తున్నాను, దేవుణ్ణి కోరుకుంటున్నాను. చూడండి ఇంకా చపాతీ అనేది ఇట్లా నేను చేసినాను. ఇంకా ఇట్లా ఆయిల్ వేసి నేను అంతగా ప్రెస్ చేస్తాను ఆయిల్. చపాతీ బాగా పొంగు వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా చేస్తే. ఇట్లా నేను మా పిల్లలకి 3 రకాలుగా వండే స్టైల్ చపాతీ అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకే పిల్లల కోసం నేను ఇట్లా టైం తీసి చేస్తాను. ఇంకా చూడండి కారం వేసి చేసినాం కదా, ఇంకా అట్లా గుజ్జు పని లెక్క వచ్చేసింది గ్రేవీ. ఇంకా ఇప్పుడు నేను ఇందులో నీళ్ళు అనేది ఒక గ్లాస్ వేస్తాను. ఇట్లా వండితే బాగా పీస్కి కారం ఉప్పు అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసి ఇంకా నేను మళ్ళీ మూత పెట్టి ఇంకా ఒక 5 నిమిషాలు పెడదాము. నేను కొబ్బరి పొడి కూడా వేసినానండి, అది నేను క్లిప్ తీయడం మర్చిపోయినాను. కొంచెం కొబ్బరి పొడి అనేది వేస్తాను. ఇంకా చూడండి నేను చపాతీకి ప్యాన్ అనేది పెట్టేసినాను. ఈ చికెన్ అనేది పక్కన పెట్టి ఇంకా ఇది చపాతీ కోసం అనేది ప్యాన్ అనేది పెట్టేసినాను. ఇంకా ఒక చేత్తో తీయడం అది పెట్టడం రాకుండా ఉంది. ఇంకా మా వారు బయట ఉన్నారని నేను ఇట్లా చేస్తున్నాను. ఇంకా చపాతీకి అన్ని సైడ్లు సమానంగా కాల్చినట్టు నేను చూసుకుంటూ ఉంటాను. అది ఏందో ఫ్రెండ్స్, చపాతీ మీకు చూపిద్దామంటే ఒక్కొక్కసారి పొంగు అదేమో గాలిపోతుంది, పొంగు అనేది రాకుండా ఉంది. కొన్నిసార్లు అట్లా జరుగుతుంటుంది. మీకు కూడా అట్లనే జరుగుతుంటుందా చపాతీ? పొంగు బాగా వస్తున్నప్పుడు అది గాలిపోతూ ఉంది చపాతీకి. ఇట్లా తిప్పేటప్పుడు ఇంకా అది ఏమంటారు, చెంచా ఇట్లా చేస్తుంటే గాలి అనేది దానికి తగిలి చూడండి ఇంకా అట్లా పోతుంది. మీ గుడిక ఎట్లనే అవుతుందా, కోపం వస్తుందా చపాతీ చేసేటప్పుడు? అయినా చపాతీ స్మూత్ ఉంటే చాలండి, ఇంకా పొంగు వస్తే రాని వల్ల ఏం కాదు కదా. ఇంకా నెక్స్ట్ చపాతీ కూడా ట్రై చేస్తున్నాను. ఇదైనా పొంగు వస్తుందేమో. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాకుండా ఉంది ఫ్రెండ్స్ నాకు కూడా ఎందుకో. మళ్ళీ నేను ఇందులో ఉప్పు నూనె అనేది వేస్తాను, ఇంకా ఏది వేయను. అయితే మా వారు ఉంటే ఇంకా బాగా పొంగు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా వారు సెల్ తీసి వీడియో తీస్తారు, నేనేమో ఇట్లా బాగా ఏమంటారు చపాతీ అనేది రుద్ది ఇట్లా చేస్తాను. ఇంకా నేనే ట్రై చేస్తున్నాను. ఇవి వీడియో తీసింది రాలేదు, వేరే ఇంకా వీడియో ఆఫ్ చేసి ఇంకా ఏం పొంగడం లేదులే అంటే అప్పుడు పొంగినా ఇంకా నాకు తీయడం కోపం వచ్చింది, అందుకే నేను వీడియో తీయలేదు. అయినా చపాతీ స్మూత్గానే ఉంది ఫ్రెండ్స్. నేను ఇట్లానే చేస్తూ ఉంటాను చపాతీ. పిల్లలు ఇష్టంగా తింటారు. సమానంగా కాల్చుకోవాలా, ఇట్లా ఓపికతో కొంచెం చేసుకోవాలా పిల్లల కోసము. చూడండి ఇంకా మా వారు వచ్చినారని ఇట్లా పొంగు రాకుండా ఉందని చెప్తే లేదులే నేను వీడియో తీస్తాను, నువ్వు ట్రై చేయంటే ఇట్లా చూడండి నేను తొందరగా చేస్తున్నాను. మీకు కానొస్తుంది కదా, స్పీడ్ చేస్తున్నాను పొంగు. ఇది చపాతీ పొంగాలండి అని మా వారికి చెప్తే పొంగుతుందిలే, ఇంకా నేను తీస్తున్నా కదా, ఇంకా ఇట్లా చేయకు మెల్లిగా చేయని మా వారు చెప్తుంటే సరేలే మెల్లిగా చేస్తానని చూడండి ఇట్లా చేసేసినాను. ఇంకా వేస్తున్నాను. అది పొంగు వస్తుందో రాదో మీరు చూసి నాకు కామెంట్ చేయండి. కొన్నిసార్లు జరుగుతుంటుంది, మీకు కూడా అట్టనే కదా. ఇంకా చూడండి మా వారు వచ్చినందుకైనా పొంగాల ఇది అని అనుకుంటున్నాను. ఇంకా పొంగకపోతే ఇంకా చపాతీ నేను చెయ్యను వీడియో పెట్టాను. ఇంకా ఇక్కడికే లేట్ అయిపోతుంది, వీడియో లాంగ్ అనేది అయిపోతుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. లేట్ అయింది వీడియో పెట్టడం, పిల్లలతో అవ్వడం లేదు నాకు.
అయినా ట్రై చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది పిల్లలతో. చూడండి ఇప్పుడు పొంగు అనేది వస్తుంది, వస్తుంది వస్తుంది పొంగు వస్తుంది అని మా వారికి చెప్తుంటే మళ్ళీ గాలిపోయింది. ఇంకా మా వారు పొంగు రాని వచ్చని ఇంకా బాగుందిలే చపాతి. అది చూడండి ఆడ కాలింది కదా, అక్కడ పొంగు అనేది గాలి అనేది పోతుంది ఫ్రెండ్స్. చపాతీ బాగుందిలే, పొంగు రాని రాకపోని నీకెందుకు అని మా వారు చెప్తున్నారు. ఎందుకంటే మీకు చూపించాలని అది నాకు చిన్న ఆశ, అంతే, ఏం లేదు. మీరు కూడా ఇట్లా చికెన్ చపాతీ అంటే ఇష్టమా ఫ్రెండ్స్? మాకు కూడా ఇష్టమే. సండే పూట రాత్రి ఇట్లా చేసుకుని తింటాం మేము పిల్లలతో. చికెన్ చూద్దాము ఎంతవరకు వచ్చిందో. చూడండి ఇది బాగా ఉడుకుతుంది. ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీర వాష్ చేసి వేసుకొని ఇంకా చికెన్ మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే ఇంకా చాలు ఫ్రెండ్స్, అయిపోయినట్టే. ఇంకా నేను అన్ని చపాతీలు అనేది చేసేసినాను. ఇది చూడండి ఆయిల్ అనేది బాగా వచ్చేసింది చికెన్ పైన. ఇంకా ఇప్పుడు నేను కొత్తిమీర వేసి కలిపి ఇంకా కొంచెంసేపు పెట్టి ఇంకా దించేటప్పుడు నేను చికెన్ మసాలా నిమ్మకాయ రసం అనేది వేస్తాను. పిల్లలు తింటారండి, అంత కారంగా చెయ్యను నేను. టమాటా పళ్ళు వేసినందుకు స్వీట్గా ఉంటుంది కొంచెము చికెన్, అందుకే పిల్లలు తింటారు. అలవాటు అనేది చేస్తూ ఉంటాను. కొంతమంది తినరు కదా, నేను చేపలు తినిపిస్తాను పిల్లలకి, చికెన్ తినిపిస్తాను. ఇంకా చపాతీలు అనేది అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా చూడండి కొత్తిమీర వేసి కలిపినాను కదా, ఇంకా చికెన్ మసాలా అనేది వేస్తున్నాను తగినంత. ఇది కూడా బాగా కలిపితే స్మెల్ అనేది గుమగుమ వచ్చేస్తుంది. ఇంకా మా బాబు అయితే అడుస్తున్నాడు ఎంతసేపు, కానీ నాకు ఆకలి వేస్తుందని మా బాబు భాషలో చెప్తున్నాడు. ఇంకా అందరికీ నేను తొందరగా చేసేస్తున్నాను. ఇంకా చికెన్ మసాలా వేసినా కదా, కొంచెం మగ్గింది ఫ్రెండ్స్. ఇంకా నిమ్మరసం వేసుకొని దించుకుందాము. ఇట్లా ఒక నిమ్మకాయ రసం వేసినాను. పుల్లగా కారంగా తీయగా పిల్లలు ఇష్టంగా తింటారండి. పిల్లల కోసమే అని నేను ఇట్లా చేస్తాను. మా కోసం అయితే ఇంకా కొంచెం కారం ఎక్కువగానే వేస్తాను. కొంచెం గ్రేవీ తక్కువ చేసుకుంటాను. పిల్లల కోసం గ్రేవీ అడుగుతారని ఇట్లా గ్రేవీ చేస్తాను. చూడండి ఇంకా నా పెద్ద పాపకి వేసి ఇస్తున్నాను. ఎక్కువ తినదండి, 2 పీసులు ఇంకా అంతే. ఇంకా అదే ఎక్కువ అయిపోతుంది మా పిల్లలకి. ఇంకా ఒక చపాతీ వేసి ఇంకా నా పెద్ద పాపకి ఇస్తున్నాను. ఇంకా నా చిన్న పాప వెయిట్ చేస్తుంది, అమ్మ నాకు ఎప్పుడు వేస్తావు అంటే వేస్తా అమ్మ ఉండు అని. ఇంకా మా చిన్న పాప కూడా 2 పీసులు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇట్లానే చేసుకుంటూ ఉంటాం మేము. ఇంకా వాళ్ళ అక్కల ఇద్దరి మధ్యలో కూర్చొని మా బాబు ఇంకా మా పాప తిని సూపర్ ఉందని చెప్తుంది మా చిన్న పాప. ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చి పక్కన కూర్చున్నాడు, పెద్ద అక్క చిన్నక్క తినిపిస్తారని. చూడండి పిల్లలకి ఇట్లా అలవాటు చేయండి మీరు కూడా. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్లానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు అల్లా హాఫీజ్.